హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో చాలా మంది తెలుసు ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారని. సో అంతకంటే ముందు ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే సో మాల రెడీగా ఉంది. 8mm మాల 1500 రూపీస్, అలాగే బ్రేస్లెట్ కూడా రెడీగా ఉంది 500 రూపీస్ బ్రేస్లెట్. ఓకే, సో మీరు ఫేస్బుక్ మెసెంజర్లోకి రండి, నాకు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, నేను కలెక్ట్ చేసిన రిపోర్టు, నేను చేసిన ఎనాలిటికల్ రిపోర్ట్ని బట్టి ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్ మనం ఏదైతే పర్ఫెక్ట్గా చెప్పామో వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఒక్కసారి అది రీక్యాప్ చూడండి చాలు. ఫస్ట్ వెళ్ళిపోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే బాటంలో ఉంది, చాలా సైట్స్లో బాటంలోనే ఉంది. సో నాకైతే మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు అనిపిస్తుంది. నాకు తెలిసి హరీష్ కొంచెం 1% ఎక్కువ ఉన్నాడు ప్రియా కంటే. సో ప్రియా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే నాకు ఎక్కువగా కనపడుతున్నాయి. మేబీ నా గెస్సింగ్ ప్రకారం ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సో చూసారు కదా, మూడు పర్ఫెక్ట్ గెస్సింగ్ మంది. మరి ఈ వారం ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది మనం చూద్దాం. సో డబుల్ ఎలిమినేషన్ ఉందా, ఉంటే మాత్రం పక్కా అసలు ఇద్దరు వెళ్ళిపోతారు, రాసుకొని చెప్తా ఇప్పుడు నేను. సో ఫస్ట్ టాప్లో ఉంది సంజన. నిజంగా ఓటింగ్ గ్రాఫ్ ఇలా వెళ్తుంది, ఎందుకంటే తను డిఫరెంట్గా గేమ్ స్టార్ట్ చేసింది. తను ఏదైతే ఫిజికల్ టాస్క్ ఆడలేకపోతుందో అక్కడ ఏదో ఒకటి బ్రెయిన్తో స్ట్రాటజీ ఉపయోగిస్తుంది, ఆ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్ళాలని చూస్తుంది. సో వాట్ ఎవర్ ఏదైనా కూడా కంటెంట్ క్రియేషన్లో మాత్రం ముందు ఉంటుంది. సో అందరికంటే అందరిలాగా ఏదో ఇచ్చామా వెళ్ళిపోయామా అని కాదు. సో అమ్మాయిలు అబ్బాయిలు ఆంటీలు టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా ఆమెకి గ్రాఫ్ని పెంచేసింది, ఆల్మోస్ట్ పెంచేసింది. సో 24%, ఆల్మోస్ట్ 24% తనకి ఓటింగ్ అనేది జరిగింది. ఆ 24%కి రీచ్ అయింది అంటే మంచి పర్సంటేజ్ అది. సో వాట్ ఎవర్ అంటే బర్నీ లేడు, తనూజ లేదు, ఇమానియల్ లేడు కాబట్టి వెళ్ళింది కొంచెం అనుకోవచ్చు. వీళ్ళు కూడా ఉంటే మేబీ ఏమన్నా సంజనాకి పడుతుంది గ్రాఫ్, ఎందుకంటే వీళ్ళ ఓటింగ్, వీళ్ళ ఫ్యాన్స్ కూడా సంజనాకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ గ్రాఫ్ అనేది ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ కూడా సంజనాకి సపోర్ట్ చేస్తున్నారు, బికాజ్ ఆఫ్ సంజన ఉండాలి అని హౌస్లో. నెక్స్ట్ దివ్యాకి అసలు బీభత్సమైన ఓటింగ్ ఎట్లా జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆమె మొన్నే వచ్చింది, గేమ్ అంత పెద్దగా ఏం ఆడలా. ఎందుకు జరిగిందో చెప్తా. మిగతా వాళ్ళు ఎవరికి అంత లేదు, అందుకని దివ్య సెకండ్ పొజిషన్కి వచ్చింది. సో దివ్యకి 18% వరకు ఓటింగ్ జరిగిందబ్బా, అంటే చాలా ఎక్కువే ఇది. అంటే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చిన ఒక కామనర్ ఇంత పర్సంటేజ్ రావడం, మేబీ ఏమన్నా పిఆర్ రాశారు, అది సార్ ఇది సార్ అంటే నాకు తెలియదు అదంతా కూడా. కానీ దివ్యాకి ఒక కైండ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. ఇటు సుమన్ శెట్టి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పవన్ డిమోను, రీతు, వీళ్ళంతా ఇటు తిరిగారు దివ్య వైపు. 2 గ్రూపులు అయితేనే చూడండి, మేబీ అందుకనే దివ్యకి ఏమైనా పడి ఉండొచ్చు. నెక్స్ట్ పొజిషన్లో ఫ్లోరా ఉంది. ఫ్లోరాకి 17% జరిగింది, 1% డిఫరెంట్ ఫ్లోరాకి దివ్యకి. అంటే నేను చాలా ప్లాట్ఫామ్స్ మీద కలెక్ట్ చేస్తాను కాబట్టి కాస్త అటు ఇటు ఉండొచ్చు. సో 1% అనేది పెద్ద డిఫరెన్స్ కాదు. మేబీ ఫ్లోరా సెకండ్ ఉండొచ్చు, దివ్య థర్డ్ ఉండొచ్చు, బట్ సేఫ్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళు అయితే 100% సేఫ్ జోన్ అనే రాసుకోండి, పక్కా డౌటే లేదు. నెక్స్ట్ రీతు కూడా 16%తో ఉంది. సో రీతు కూడా సేఫ్ జోనే. సో ఈ నలుగురు అనేది సేఫ్ జోన్లోనే ఉన్నారు. సో చాలామందికి ఏంటంటే సార్ రీతు ఎలిమినేట్ అయిపోవాలి, రీతు ఎలిమినేట్ అని చాలామంది అన్నారు, బట్ రీతు సేఫ్ జోన్లోనే ఉంది నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం. సో మనం ఎప్పుడు కూడా చాలా ప్లాట్ఫామ్స్ మీద నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటాం, ఓటింగ్ పోల్స్ కానీ అది కానీ ఇది కానీ. సో రీతుకి 16% ఓటింగ్ అయితే జరిగింది, సేఫ్ జోన్లోనే ఉంది. మొత్తం ఒక 75% బంచి ఈ నలుగురు పంచుకున్నారు అనుకుందాం. సపోజ్ సేఫ్ జోన్లో ఉన్నారు. అందులో టాప్లో సంజన, సెకండ్ దివ్య ఆర్ ఫ్లోరా, సెకండ్ థర్డ్ అనుకోండి, నెక్స్ట్ రీతు. ఓకే, ఈ నలుగురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. మరి ఇద్దరు బాటంలో ఉన్నారు, దమ్ము శ్రీజ ఇంకా హరీష్. సో వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఎండ్ వరకు వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు అనుకుంటున్నా. ఆర్డర్ ప్రకారం ఈసారి ఒక్క వారం ఆర్డర్లో సేవ్ చేస్తారు, ఒక్క వారం.
ఈ వారం మేబీ ఆర్డర్లో సేవ్ చేస్తే మన ఆర్డర్ కరెక్ట్ అని లెక్క. సో లేదు వాళ్ళకి ర్యాండమ్గా సెలెక్ట్ చేశారనుకోండి, ఫస్ట్ రీతుని సేవ్ చేసి తర్వాత దివ్యాన్ని సేవ్ చేసి తర్వాత ఫ్లోర్ అంటే సేవ్ చేసి తర్వాత ఇంకా వేరే వాళ్ళని ఫోన్ చేసి సంజనాని హరిత సంజనాని శ్రీజాని ఉంచారనుకోండి, అది ఇంకా బైకి వెళ్ళిపోద్ది, ఇంకా పీక్స్కి. మా సంజన డేంజర్ జోన్ వరకు వెళ్ళిపోయిందిరా బాబు అని అలా కూడా చేయొచ్చు. కానీ ఈసారి హరిత హరీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు, రాసుకోండి, పక్కా డౌట్ లేదు. వాళ్ళల్లో ఎవరు వెళ్తారు? నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సార్ మీరు ఇది అన్నారు అది అన్నారు అనద్దు. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే శ్రీజ బాటంలో ఉంది. శ్రీజ బాటంలో ఉంది. శ్రీజకి 12% వచ్చింది, హరిత హరీష్కి 13% వచ్చింది. సో నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే దమ్ము శ్రీజ వెళ్ళిపోవాలి. కానీ దమ్ము శ్రీజ గేమ్ బ్రహ్మాండంగా ఆడుతుంది. దమ్ము శ్రీజ లాజిక్స్ కానీ అది కానీ నామినేషన్స్లో కానీ బీభత్సంగా వర్కౌట్ చేస్తుంది. ఇక్కడ ఒక్క హరిత హరీషే డిఫరెంట్గా నన్ను అంటుకోక నామాలు కాకి అన్నట్టు కూర్చున్నాడు. 100% నన్ను అంటుకోక నామాలు కాకి అని పక్కకి వెళ్ళి కూర్చుంటే ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు చెప్పండి? సో మేబీ 100% బిగ్ బాస్ టీంలో నేనుంటే హరిత హరీష్ను పంచేస్తా. హరిత హరీష్ ఎలిమినేట్ అవ్వక తప్పదు ఈ వారం, ఎందుకంటే జస్ట్ పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. సో మేబీ ఏమన్నా ఒరిజినల్ పోలింగ్లో హరిత హరీష్ బాటంలోనే ఉండొచ్చు, చెప్పలేం, శ్రీజ కొంచెం పెరగచ్చు. సో హరిత హరీష్ అయితే ఈ వారం వెళ్ళిపోతాడని నేను గెస్ చేస్తున్నా, అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మనోడు గేమ్ ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా అంతెందుకు, ఎస్టర్డే బాల్ టాస్కే తీసుకోండి. సో బాల్ టాస్క్లో నాకు కాల్ పట్టేసింది, నేను చేయను అన్నాడు. అంతకుముందు వంట చేయమంటే నాకు వేలు ఇదైపోయింది, నేను వంట చేయలేను అన్నాడు. 2 రోజులు బ్రహ్మాండంగా వండి పెట్టాను కదా అన్నాడు. ఆ తర్వాత ఇలాంటి వాళ్ళకా నేను వండేది అసలు అవసరమే లేదన్నాడు. తర్వాత హైజెనిక్ లేదు సంజన అంది, నన్ను అంత మాట అనేసింది, ఆడవాళ్ళని కింద చూస్తానని పోర్ట్రే చేసేసింది జనాలకి. సో నేను చేయను. ఆమె ఒక్కతే కదా అంది నిన్ను, ఆమె ఒక్కతే అంటే అయిపోతామా? మనం హౌస్లో బోల్డ్ మంది బోల్డ్ రకాలుగా పుల్ చేస్తారు, అంటే పుల్ చేస్తే పుల్ చేయించుకుంటున్నావు నువ్వు. సో అందుకని అక్కడక్కడే ఆగిపోయాడు, లాస్ట్ వీక్లోనే ఆగిపోయాడు ఆయన పాపం. అందుకనే హైజెనిక్ లేని అనేది బ్రెయిన్లోకి ఎక్కిసింది, ఆడవాళ్ళు అనేది బ్రెయిన్లోకి ఎక్కిసింది, 2 సంజనాయే. సో సైడ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా కొంచెం కలబడ్డాడు, ఆడాడు, అన్నీ చేశాడు. దివ్య కొంచెం చూసుకోండి అంది. అంతకుముందు ఏదో ఉమెన్ కార్డు ప్లే చేయడానికి చూసింది కానీ అది అవ్వలేదు. అది అనుకున్నాడు హరిత హరీష్. ఆ అమ్మాయి తర్వాత సారీ చెప్పింది, లేదులేండి మీరు జెన్యున్గా ఆడారని ఓకే అంది. ఆ తర్వాత టాస్క్ ఫిజికల్ టాస్క్ ఇదే కదా వచ్చింది. వచ్చేసరికి చేతులు ఎత్తాడు, మనతో గాదిలే లాగడం అదే అని కాళ్ళు నెప్పట్టేసింది, నేను ఆడట్లేదు అన్నాడు. దాన్నే కంటిన్యూ చేశాడు. మేబీ కంటెంటర్ అయితే ఓకేనా అంటారు జనాలు అని చెప్పి కంటెంటర్ కూడా నేను ఆడనులే, మిగతా వాళ్ళని ఆడిపించాను. నేను ఆడను అన్న వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో ఉంచడం నాకు తెలిసి అనవసరం, పంపించేయడమే బెటర్. ఎందుకంటే చాలా కసిగా వెళ్ళారు లోపలికి, ఏదో చేసేద్దామని వెళ్ళారు, అందరికంటే డిఫరెంట్ గేమ్ చూపెడదామని వెళ్ళారు, కానీ లేదు. సో నాకు తెలిసి హరిత హరీష్ని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. లేదు ఓటింగ్ ప్రకారం ఏదైనా కాస్త పాపం అటు ఇటుగా వస్తే పాపం దమ్ము శ్రీజ అయితే వెళ్ళిపోద్ది, చూద్దాం. సో మీకు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.